200 సీట్లు అటు పెరిగి 100 సీట్లు ఇటు పెరిగినాయి అనుకోండి దక్షిణాది వైపు, తేడా వచ్చేస్తుందిగా అప్పుడు. ఇప్పుడు కాబట్టి అది సమస్య. అంటే పెరుగుదలలో తరుగుదల ఉంటుంది అని మనం మాట్లాడాలి. అనేది ఏంటి, జనాభా లెక్కల ప్రాతిపదికన అన్నట్టు. ఎస్, ఒక ప్రాతిపదిక కావాలి కదా. ఓటర్లని 10 లక్షల మంది లెక్కనేసుకోండి, 1400 సీట్లు కావాలి. యాక్చువల్గా మనకి ఇప్పుడున్న లెక్క ఏంటంటే 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 90 కోట్ల మంది 10 లక్షలకు 10 లక్షల ఓటర్కి ఒక నియోజకవర్గం వేశారనుకోండి, అప్పుడు 900 మంది వస్తారు. అంతే కదా. 10 లక్షల మందికి ఒక ఎంపీని పెడితే 900 సీట్లు వస్తాయి. కరెక్ట్ అది. కాకపోతే అప్పుడు ఏమైపోతుంది, ఈశాన్య రాష్ట్రాలు 6-7 రాష్ట్రాలకు కలిపి ఒక ఎంపీ అవుతాడు. ఎందుకు, ఈశాన్య రాష్ట్రాలు మొత్తం జనాభా కలిపినా కూడా 10 లక్షలు ఉండరు కదా, తక్కువ ఉంటారు అక్కడ ఓటర్ల పరంగా చూస్తే. ఓ దాంట్లో 1 కోటి మంది ఉంటే ఇదే కోట్లు ఎక్కడ ఉన్నాయి, లక్షల్లోనే ఉంటారు అక్కడంతా కూడా, లక్షల్లోనే. సీట్లు బాగా తగ్గిపోతాయి అక్కడ ఈశాన్య రాష్ట్రాలు బాగా తగ్గిపోతాయి. కాబట్టి అక్కడ కానీ కాశ్మీర్ లాంటి చోట్ల కానీ అవి వర్తించకూడదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇప్పుడు అక్కడ కొన్ని చోట్ల